కాంగ్రెస్ పాలనలో జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొన్ని రోజులుగా సమ్మె చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు కార్మికులు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మున్సిపాలిటీలో మొత్తం 2000 మంది అవుట్ ఉన్నారు. వీరు జీతాల కోసం 5 రోజులుగా సమ్మె చేస్తూ రోజుకో రీతిలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహేందర్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం అతడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఏం చలనం లేదు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. అప్పు కూడా పుట్టడం లేదని, తమ బిడ్డల కడుపు ఎలా నింపాలంటూ మనోవేదనకు గురవుతున్నారు ఉద్యోగులు. ఏమనంటే కేసులు పెడతాని సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ మమ్మల్ని బెదిరిస్తారు. మీరు ఏం తప్పు చేసినా మా మీద కేసు పెడతారు. కాంట్రాక్ట్ తప్పు చేసిండు, కాంట్రాక్ట్ మీద కేసు పెట్టండి. కాంట్రాక్టర్ని ఒత్తసు పలకుండా కాంట్రాక్టర్ ఇప్పుడు 2 రోజులు సమ్మె చేస్తున్నాం. ఇప్పటిదాకా కాంట్రాక్టర్ ఇక్కడికి రాలే. కాంట్రాక్టర్కు మద్దతుగా అధికారులు నిలుస్తున్నారు. మేము కష్టం చేసేది, మేము ఇక్కడ ఫీల్డ్ వర్క్లో పనిచేసేది మేము. మాకు సపోర్ట్ ఇచ్చేది పోయి అధికారులు కాంట్రాక్టర్ సపోర్ట్ ఇస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అసలు జీతాలు ఎందుకు రావడం లేదని ఆరా తీస్తే ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా జీతాలు రావడం లేదని స్పష్టమైంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించుకున్న ఏజెన్సీలే నెల నెలా జీతాలను చెల్లించాలి. ఏజెన్సీలకు ప్రభుత్వం జీతాలు విడుదల చేయాలి. కానీ నల్గొండలో ఉన్న 3 ఏజెన్సీలకు ప్రభుత్వం గత 7 నెలలుగా ₹1 కూడా విడుదల చేయలేదు. దీంతో ఏజెన్సీలు కూడా జీతాలు లేవని, ఉంటే ఉండండి, పోతే పొండంటూ చేతులెత్తేస్తున్నాయి. అటు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కూడా తాము ఏం చేయలేమని చేతులెత్తేశారు. ప్రభుత్వ చేతకానితనంతో 2000 మంది ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. భిక్షాటన చేసే నిరసన తెలిపినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని వాపోతున్నారు ఉద్యోగులు. మాకు 2 నెలలకి 3 నెలలకి జీతాలు వేస్తే ఎట్లా బతకాలి? మాకు పిఎఫ్ అయితే ఇప్పుడు 8 నెలలు కట్టక మేము ఏం చేయాలి? అడిగినప్పుడల్లా 5 నెలల కాంచి మేము అడుగుతూనే ఉన్నాం. పిఎఫ్ కట్టు, పిఎఫ్ కట్టంటే పిఎఫ్ కట్టలే. పిఎఫ్ కూడా రావట్లేదు ఈయన కట్టకపోవటానికి. మరి మేము ఏం చేయాలి? ఇంకా 1 నెల డిసెంబర్ వరకు ఇంత అయిపోద్ది. మరి కొత్త ఆయన అయితే నేనెందుకు కడతా, నాకేం అవసరం అని అంటాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ జీతాలు పెంచారని, నెల నెలా టంచన్ గా జీతాలు చెల్లించేవారని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు ఉద్యోగులు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తమకు దరిద్రం పట్టుకుందని అంటున్నారు. జిల్లాలో 2 మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా వారికి తమలాంటి చిరు ఉద్యోగుల గురించి ఆలోచించే ఓపిక, దయ, సోయి లేదని వాపోతున్నారు. అసలు తమకు జీతాలు రావట్లేదన్న విషయం కూడా వారికి తెలుసో లేదో అంటున్నారు ఉద్యోగులు. మంత్రి కోమటిరెడ్డిని కలుద్దామని పోతే పోలీసులు చేత గెంటేయిస్తున్నారని వాపోతున్నారు. ఇలా అయితే తమ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 2 ఏళ్లుగా పిఎఫ్ కూడా చెల్లించడం లేదని, కానీ ప్రతి నెల తమ జీతం నుంచి కొంత అమౌంట్ కట్టు చేస్తున్నారని, దాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలే కాజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల నుంచి మేము పని చేస్తున్నాం కానీ మాకు అమౌంట్ ఇస్తలేరు. మేము కనీసం తినడానికి కూడా మాకు వెళ్ళట్లేదు. మేము ఏం చేసి బతకాలి? మేము చేసేది మేము ఇళ్ళ పని. మేము బయట అప్పు తెచ్చుకోవడానికి కూడా మాకు ఎవరు ఇస్తలేరు. మాకు కిరాయిలు ఇంట్లో ఉంటున్నాం. కనీసం కిరాయిలు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల ఫీజు కట్టుకోలేకపోతున్నాం. మేము పని చేసిన దగ్గరనే మాకు జీతాలు ఇవ్వకుండా మేము బయట అప్పు తెచ్చుకొని తినాలి. కనీసం 2 రోజుల నుంచి కూర్చుంటే మమ్మల్ని ఎవరు రెస్పాన్స్ లేరు. జీతాలు చెల్లించేదాకా సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు కల్పించుకొని పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాల్ని వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.